ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన చేసే ముందు, ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ మనసులో పెట్టుకోవద్దండి. మొదట ఎవరితోనైనా గొడవ ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు దాని తర్వాతే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రార్థనకి జవాబు రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా జవాబు రాదు. ఎందుకు రావట్లేదో మనకి అర్థం కాదు. ఎందుకంటే అంత జ్ఞానం మనకు లేదు కదా. కానీ తండ్రి మనం చేసే ప్రార్థన కన్నా మనం చేసే క్రియలనే ఎక్కువగా చూస్తాడు తండ్రి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో అది ఒక ఎత్తు అయితే, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తోటి వారితో మనం ఎలా ఉంటున్నాం, మన ఇరుగు పొరుగు వాళ్ళతో, మన ఇంట్లో వాళ్ళతో, మన బంధువులతో మనం ఎలా ఉంటున్నాం, అదే పర్టికులర్గా ప్రత్యేకంగా అదే తండ్రి గమనిస్తాడు. అది గనుక మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే మనం చేసే ప్రతి ప్రార్థనకి తండ్రి జవాబు పంపిస్తాడు. మొదట ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు. ఒకవేళ గొడవలు ఉంటే సమాధాన పడిన తర్వాతే ప్రార్థన చేయండి, ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే మనం చేసిన ప్రార్థనకి జవాబు రాదు. వాళ్ళు ఇతరులు మనల్ని మోసం చేసినా సరే, మన మీద కోపం పడినా సరే, మనల్ని అవమానకరంగా మాట్లాడినా సరే, మనల్ని నిందించినా, మనల్ని హింసించినా సరే, మన మీద లేనిపోని నిందలు వేసినా కూడా మనం మాత్రం వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించాల్సిందే. అప్పుడే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. అయ్యో అంత ఘోరంగా చేశారు నా జీవితంలో, నేనెలా క్షమిస్తాను సిస్టర్, నా వల్ల అయితే కాదు అంటారా? ఇక మనం చేసే ప్రార్థనకి మీకున్న సమస్యలకి పరిష్కారం కూడా రాదు. కాబట్టి దేవుని దగ్గరకి మనం వచ్చినప్పుడు మన మనసు నిర్మలంగా, కల్మషం లేనిదిగా ఉండాలి. ఒక చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు ఏదైనా గొడవైందంటే అంతటితోనే వాళ్ళు మర్చిపోతారు. ఇక కాసేపు ఉన్నాక మళ్ళీ వాళ్ళతోనే ఆడుకుంటా ఉంటారు. అదే తండ్రి కావాలి. మనం అట్లా ఉంటాం పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఏదన్నా మాట పెరిగిందంటే, ఏదైనా మాట దగ్గర గనక గొడవైందంటే అదే మాట పట్టుకొని వాళ్ళని క్షమించలేము ఇక. అందుకే తండ్రి చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అనేది తండ్రి. అందుకే వాళ్ళని మొదట మనం క్షమించాల్సిందే. అబ్బా నా జీవితంలో వాళ్ళు నన్ను ఎంత క్షోభ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో, అసలు ఎంత దుఃఖ పెట్టారో సిస్టర్, నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను అంటారా? మనం చేసిన తప్పులు తండ్రి క్షమించలేడిక. అది కూడా ఒక తప్పే. ఎదుటి వాళ్ళని క్షమించలేనే మనసు తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. మన ప్రార్థనకి జవాబు రాదు. అలా వద్దు. మొదట వాళ్ళని క్షమించి వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, ఎన్నో ప్రమాదాల్లో చిక్కుకుపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారు కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా, ఒక్క చిన్న సమస్యకి అదే మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే
బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసహనాలు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. మీ ఓర్పు మాకు అనుగ్రహించండి, మీ సహనాన్ని మాకు ఇవ్వండి. సాత్వికమైన మనసు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిందేవా. అలాంటి సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నా తండ్రి. మీరెంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా జీవించారు, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీరు సిలువలో మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేశారు, క్షమించమని ప్రార్థన చేశారు. అలాంటి క్షమించే మనసును నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి నా తండ్రి. ఒక్క మాట ఎదుటి వాళ్ళంటే తిరిగి మరలా మేము మాట అనేదాకా మా మనసు ఒప్పుకోవట్లేదు నా తండ్రి. అలాంటి హృదయాలు మాకొద్దు నా ప్రభా. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మీ శాంతితో మా కుటుంబాలు, మా దేశాలను నా ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే అప్పులు, ఆర్థిక సమస్యలతో నా తండ్రి కుటుంబాలు నా ప్రభా మరి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా ప్రభా. మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయారు నా ప్రభా. మీకు సమస్తము తెలుసు నా తండ్రి, మాకైతే తెలియకపోవచ్చు. సమస్తము నా ప్రభా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించండి నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వారి సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా ప్రభా మరి మాకు తెలుసులే అని వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే ఇప్పుడు తీర్చలేని స్థితిలో నా తండ్రి వారి తప్పు వాళ్ళు తెలుసుకునే మనసిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నా ప్రభా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉండిపోతున్నారు. వడ్డీలే కడుతున్నాం, అసలు ఇంకా కట్టలేకపోతున్నామని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా విషయంలో మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభా అప్పులు తీరే ద్వారాల మీద తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డల ఓర్పు, సహనం, ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థిక సమస్యల్లో ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో నా తండ్రి మరి పని చేయట్లేదు, పని దొరకట్లేదు చేయడానికని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ఉన్న సమస్య నుంచి నా ప్రభు బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే యోబు గారి వలె నా ప్రభు ధైర్యంగా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే మనసుని మాకు అనుగ్రహించండి. యోబు గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి ఒక చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఎంత దిగజారిపోతున్నాం, ఎంత దుఃఖపడిపోతున్నామో, ప్రార్థనలో కూడా వెనకబడిపోతున్నాం నా ప్రభు. మీ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నాం నా తండ్రి. అలాంటి మనసులు, అలాంటి అవిశ్వాసం, అల్ప విశ్వాసం మాకు రానివద్దు నా ప్రభు. స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మాకొద్దు నా ప్రభు. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి, ఎలాంటి సమయంలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి సలహా తీసుకోవాలో తెలివి, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి మీ చిత్తంలో తమ బిడ్డల వివాహాలు జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎంత ఆలస్యం అయ్యేదాకా నా ప్రభా బిడ్డలు ఒకవేళ ఎందుకు డిలే చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళలాగే మేము ఆలోచిస్తున్నాం. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన ప్రభా వారు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి. సరైన జీవిత భాగస్వామిని బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో, నా తండ్రి చిత్తంలో నా బిడ్డల వివాహాలు జరగాలి. నా తండ్రి ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలే నా బిడ్డలకు రావాలి, జతపడాలని నా ప్రభా ఏ తల్లిదండ్రులైతే కోరుకుంటున్నారో నా తండ్రి, ఆశపడుతున్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీ ఎడల భయము, భక్తి కలిగి నడుచుకునే బిడ్డలు నా తండ్రి, వారిని ప్రేమించే మనసు గల బిడ్డలకు జతపరచండి నా తండ్రి. అలాగే భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన ఆమె నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగి తగ్గింపు మనసు, దీన మనసు కలిగి జీవించే అటువంటి వాళ్ళని బిడ్డలకు జతపరిచి మీ చిత్తంలో నా తండ్రి వాళ్ళిద్దరిని జతపరిచి నా ప్రభా వారి
బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు నా ప్రభ. మీ చిత్తంలో జతపడ్డారంటే ఎవ్వరు వాళ్ళని విడదీయరు నా తండ్రి. మనుషులు విడదీయకూడదు అన్నారు, విడదీయరు నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభ బిడ్డల వివాహాలు పెట్టుకుని ఉన్నారు, మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల వివాహాలు కుదిరాయో నా ప్రభ. మరి వివాహాలు పెట్టుకొని ఉండగా ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ అప్పుల పాలు బిడ్డలు కాకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల సహాయం కోసం బిడ్డలు ఎదురు చూడకుండా మీరే బిడ్డల ముందుండి నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ. కనాల బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా కూడా మరి ఆ ఇంటి యజమాని నా తండ్రి అందరితో అవమానం పడకుండా నా తండ్రి మీరున్నారు కాబట్టి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. ఆ లోటు అనేది మీరు కనపడకుండా చేశారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అయినా సరే నా ప్రభు, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు. బిడ్డలతో మీరు తోడుగా ఉండి ఏ లోటు లేకుండా, ఎటువంటి అప్పుల పాలు అవ్వకుండా, ఆర్థిక సమస్యలు రాకుండా, అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రభు బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి. మరి మీ ఎడల భయము భక్తి కలిగి లేకుండా మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడి జీవించమన్నారు. అయినా సరే నా ప్రభు మా ఇష్టానుసారం మరి బిడ్డలు జీవించారేమో. అలాగే వారిని ప్రేమించమన్నారు. మీ మాట పక్కన పెట్టేసి నా ప్రభు వారి సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్నారేమో. ఇప్పుడు అందుకే నా తండ్రి విడిపోయేదాకా కోర్టుల దాకా వెళ్ళిపోయారంటే నా ప్రభు తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలికి పడి కనికరపడి ఎవరెవరైతే విడిపోయారో భార్య భర్తలు తిరిగి ప్రభు వారికి నూతన హృదయాన్ని, నూతన ప్రేమని, ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు తిరిగి మరలా వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి వివాహాల తర్వాత ఎవరెవరైతే నా ప్రభు వివాహం ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇంతవరకు గర్భఫలం పొందుకోలేదు అని నా ప్రభు బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డలు నా ప్రభు ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి చిన్న బిడ్డలు గర్భఫలం పొందుకుంటే ఆ బిడ్డలు చూడాలంటే నా ప్రభు పెంచి పోషించాలంటే మరి వాళ్ళకి ఓర్పు సహనం అనేది కావాలని, ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి గర్భాన్ని తెరవలేదేమో, జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు అవమానపడకుండా మరి నిందలు వేయకుండా నా తండ్రి ఎవరు వాళ్ళని కించపరిచేలా మాట్లాడకుండా, ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరికి యేసు నామం గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకొని అందరితో నా ప్రభు సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా ప్రభు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో ప్రభు నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభు మీ కాపుదల, మీ రెండంచెల కంచె బిడ్డలిద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి 2 సార్లు అబార్షన్ అయింది సిస్టర్. ఇప్పుడు మరలా దేవుడి కృపను బట్టి గర్భఫలం పొందుకున్నాను, కానీ కడుపులో ఉన్న శిశువు గ్రోత్ సరిగ్గా లేదని ఏ తల్లైతే బాధపడుతుందో, దుఃఖపడుతుందో, భయపడుతుందో, మరలా అదే జరిగిద్దేమోనని భయపడుతుందో, అలాంటి అపవాది కలిగించే భయాన్ని యేసు నామములో తీసివేసిన ప్రభు మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డకు బలపరచండి నా తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నా బిడ్డకి నాకు ఏమీ కానివ్వండి నా తండ్రి అనే స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరే దయచేయండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారన్న శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించండి నా ప్రభా. మరి డెలివరీ సమయంలో ఎలాంటి బీపీ కానీ ఏది సమస్యలు, అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా
ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైనా సరే నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా బిడ్డలను నడిపించి నా తండ్రి. మరి బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా ప్రభా. మరి మీ కృపను బట్టి ఎవ్వరు నష్టాల పాలవ్వకుండా నా తండ్రి మీ వైపు చూస్తూ ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలో మంచి ఆలోచన బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలకి నా ప్రభా వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా ప్రభా. క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరిచారు నా తండ్రి. బైబిల్లో ఎంతో మంది మీ బిడ్డల్ని అదే ఆశీర్వాదాలతో బిడ్డలు కూడా నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద ఆఫీసు స్థాపించినా సరే, ఎంతమంది వాళ్ళ కింద పనిచేస్తున్నా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. నేను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వ్యాపారం చేయి, ఫలానా పని చేయలేదు ఆ తండ్రి ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నన్ను ముందుండి నడిపించాడు. అందుకే నాకు ఇంత మంచి ఘనత వచ్చిందంటే, ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తుంది అంటే అది నా తండ్రి నాకు ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని నా ప్రభా. బిడ్డలు తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని వారు ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలులు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనే హృదయాలను ప్రభా, నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎంతో బిజీ అయిపోతున్నారు నా ప్రభా. మీకు కనీసం మీరు చేసిన ఆ కృతజ్ఞత నా ప్రభా, మీరు చేసిన అద్భుత కార్యాలకు, మీరు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకునే తీరిక కూడా లేకుండా అశాశ్వతమైన వాటి కోసం మీ బిడ్డలు కష్టపడుతున్నారు నా తండ్రి. అటువంటి హృదయం బిడ్డలకు తీసివేసి మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకోవాలనే ఆలోచన నా ప్రభా బిడ్డలకు నూతన హృదయాలనే బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎన్ని సమస్యలైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులైనా, అడ్డంకులైనా, ఆటంకాలైనా సరే మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుస్తారు, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం చేస్తారు అని నా ప్రభా మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల వైపు, మనుషుల సహాయం వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచివేండి నా ప్రభా. మరి దేశంలోకి ఎలాంటి శత్రువులు రాకుండా, చొరబడకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారు నా ప్రభా. మరి మనుషుల కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. జాలిగల దేవ, సున్నితమైన మనసును ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి తెల్లవారుజామున 3 గంటలకు లేవాలని ఆశ కలిగి ఉన్నారు, మరి మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో నా ప్రభా మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. ఏ సమస్యలతో నా ప్రభా మరి ఎంతో భయంకరమైన క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, కనీసం తినడానికి కూడా సరిగా తిండి లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి ఆ పరిస్థితి రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. అందుకే నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల ఆకలి నా తండ్రి మరి వాళ్ళకి మీ ద్వారా మీరే నా ప్రభా వేరే దిక్కు నుండి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ సన్నిధిలో బిడ్డల నా ప్రభు వారి హృదయాన్ని కృమ్మరించాలని ఆశ కలిగించిన దేవా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మరి నా ప్రభా థైరాయిడ్తో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో నా తండ్రి మరి కన్ను కనిపించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, మరి లివర్ ఫెయిల్ అయిందన్నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్నా ప్రభా, లివర్ సమస్యలు, గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాడు, వెన్నపూస నొప్పితో బాధపడేవాడు నా తండ్రి, మరి ఫిట్స్తో బాధపడేవాడు, పక్షపాతంతో మంచంలోనే ఉన్నవాడు నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, అలాగే నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు నా తండ్రి. మా చూపుతో, మా కంటితో మేము చూస్తే ఇక ఆ సమస్యకి పరిష్కారమే లేదు
లేదు, ఆ జబ్బుకి ఇక మందే లేదు, ఇక చావే మరణమే అని నా ప్రభ మా కంటితో చూస్తే మాకు అలా భయం వేసింది. కానీ మీ దృష్టితో చూస్తే నా ప్రభ అది ఎంత నా తండ్రి ఒక చిన్న మచ్చలాగే మీకు కనిపించింది నా ప్రభ. ఆ సమస్యలు రావడానికి, ఇంత భయంకరమైన గుండె జబ్బులు రావడానికి, ఆస్తమా, గ్యాస్ ట్రబుల్ నా తండ్రి, ఇంకా అనేకమైన జబ్బులు రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే నా ప్రభ, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట లెక్క చేయకుండా లోకస్తులాగా భయము భక్తి లేకుండా ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ, జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో ఇంకా నా తండ్రి సమస్తము మీకు తెలుసు నా ప్రభ. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. బిడ్డలకు నా తండ్రి మీ హస్తం ఉంచి మీ చిత్తం అయితే నిన్నే స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే తమ కుటుంబస్తులను కోల్పోయారో నా ప్రభా, దుఃఖంలో ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలు ఒక్కసారి ఓదార్చుండు నా ప్రభా. మేము చెప్తే వాళ్ళకి పూర్తి ఓదార్పు పొందరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభా పూర్తి ఓదార్పు పొందుకుంటారు, ధైర్యం తెచ్చుకుంటారు. మొదట వారికి ఉన్న ఆ దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు నా ప్రభా అవి తీరే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో నా తండ్రి వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా. మరి కుటుంబాన్ని విడిచిపెట్టి అంత దూరం దేశం వెళ్ళారు, వారు భయపడకుండా నా తండ్రి నాకు తోడుంటాడు, నా కుటుంబానికి తోడుంటాడు, నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. అక్కడ ఎలాంటి నా ప్రభు అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా నా ప్రభు మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి అయ్యో అంత దూరం నుంచి వచ్చి కష్టపడుతున్నారు, వాళ్ళని మేమెలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభు మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం ప్రభు. మరి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకొని నా తండ్రి వారు చేసిన వారి చేతి కష్టార్జితానికి నా ప్రభు తగిన జీతాన్ని నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ సమస్యలతో ఎంత అప్పులతో వాళ్ళు వెళ్ళారో నా తండ్రి ఆ అప్పులన్నీ తీరిపోయేలా నా ప్రభు బిడ్డలు చేయదగిన పని వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు వాళ్ళతో గొడవ పడకుండా నా తండ్రి, ఎవరు వాళ్ళని బాధ పెట్టకుండా, వేరే విషయాల్లో కూడా నా తండ్రి బిడ్డలు నా తండ్రి అవమానించకుండా వారితో అందరూ నా తండ్రి ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మంచి హృదయాలు నా కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు గారు నా తండ్రి మరి దేశానికి నా కృప దాసుడిగా అమ్మబడినప్పుడు నా తండ్రి ఆ జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీ చిత్తమే, మా మీద ప్రేమ కలగాలన్నా మీ చిత్తమే నా తండ్రి. మరి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభా, అయినా సరే బిడ్డలు అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. బిడ్డలు చేసిన ఏదైనా విషయంలో బిడ్డలు తప్పు చేస్తుంటే దయతో క్షమించి నా ప్రభా మరి అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి. ఆ యజమానుడి వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి బాధపడకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మంచి మనసు నా తండ్రి ఆ యజమానుడికి అనుగ్రహించి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఈ రోజంతా నా ప్రభా మేం చేసే పనిలో నా తండ్రి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మాకు తెలియకుండానే మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మేమెవరినైనా బాధ పెట్టుంటే వాళ్ళని క్షమించే మనసు మాకు అనుగ్రహించి నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలను కరిగింపచేసి సున్నితమైన సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీద కూర్చుని ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. గాఢ నిద్ర నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ప్రశాంతంగా పడుకునేలా ప్రశాంతమైన నిద్ర నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయండి నా ప్రభ. ఒకనొక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తి నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా ప్రభ. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా.
అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి దేవుడు కాదు నా ప్రభ. మీ చిత్తం అయితే ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే అర్హత పడుతున్నదికి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.